హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేస్తున్నాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఎప్పుడైతే సరే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెడతాను. సో మీరు ట్రేడ్ చేసేటప్పుడు కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎల్లప్పుడూ ఓన్లీ 15 మినిట్స్ ట్రేడ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు పెట్టుకొని ట్రేడ్ చేస్తే దీంట్లో మీరు అద్భుతమైనటువంటి ప్రాఫిట్ బుక్ చేసేటువంటి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈరోజు కానీ మార్కెట్ అనేటువంటిది దీనిపైన 22,109 పైన కానీ ఓపెన్ అయిందంటే మాత్రం ఇలా ఇంకా ఈరోజు కూడా ఒక డ్రాస్టిక్ హెవీ పైకి మూమెంట్ వచ్చేటువంటి అద్భుతమైన అవకాశం ఉంది. సో లేదు అనుకుంటే కొన్ని సందర్భాల్లో మార్కెట్ అనేటువంటిది ఇలా పైకి పోయి ఇలా కిందకు వచ్చి ఇక్కడ దాకా కన్సాలిడేషన్ జరిగి మరలా పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. లేదు అనుకుంటే ఇక్కడ దాకా వచ్చి ఇలా బ్రేక్ చేసి మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ జరిగి ఇలా కూడా కిందకు వచ్చేసి ఈ ప్లేస్ దాకా వచ్చి మళ్ళీ పైకి లేగే అవకాశం ఉంది. సో నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఈ మూడేటువంటి ఎప్పుడు ఒకే విధంగా ఈ విధంగా ట్రేడ్ చేస్తే కనుక మనము ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేయవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఆప్షన్స్లో దయచేసి ఎవరు కూడా మీ ప్రాణం పోయినా సరే ట్రేడ్ చేయకండి. ఆప్షన్స్లో మార్కెట్లోకి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో ఆప్షన్స్లోకి ట్రేడ్ చేసి ఆప్షన్స్ని బై చేసుకొని, ఎందుకంటే ఒక 30,000 40,000 రూపాయల డబ్బులు పట్టుకొచ్చి లక్షలు కొట్టేద్దామని చెప్పేసి ఒక దుర్బుద్ధితో ఇక్కడికి వస్తున్నారు, ఈ మార్కెట్లోకి వస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక, సరిగ్గా ప్రాపర్ ఎంట్రీ తెలియక, ఎగ్జిట్ తెలియక, ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలో ఎప్పుడు ఎగ్జిట్ చేయాలో తెలియక డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కనుక దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలుస్తుంది. ఆప్షన్స్లో మీరు ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేరు కనుక ఆప్షన్స్లో దయచేసి మీరు ట్రేడ్ చేయకండి. మీరు నిఫ్టీ బ్యాంక్లో ట్రేడ్ చేయాలని ఉద్దేశం ఉంటే మాత్రం ఫ్యూచర్స్ని మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేస్తే మీరు దీంట్లో డబ్బులు సంపాదించుకుంటారు. ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకోండి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ సరే ఫ్యూచర్స్ ట్రేడ్ చేసుకోండి. చూడు, నేను చెప్పిన విధంగా నేను చెప్పిన లెవెల్స్ ప్రకారంగా మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకోండి. చూడు, 3 months ఎక్స్పైరీ డేట్ తీసుకోండి, లేకపోతే 1 month తీసుకోండి, 2 months ఎక్స్పైరీ తీసుకొని దాంట్లో చక్కగా మీరు ట్రేడ్ చేసుకుంటే డబ్బులు సంపాదించుకొని హ్యాపీగా మీరు పోతారు. కనుక దీంట్లో ఏంటంటే వోలటాలిటీ వల్ల తీటా డికే అనేది ఉంటుంది. చూడండి, ప్రీమియం డికే ఉండటం వల్ల తీటా డికే ఈజ్ నథింగ్ బట్ ప్రీమియం డికే. కనుక ఆ తీటా డికేని మీరు కంట్రోల్ చేయలేరు. కనుక మార్కెట్ ఎంత పైకి స్పీడ్గా పెరుగుతుందో దానికి 10 రెట్లు స్పీడ్గా తగ్గుతుంది. కనుక ఆ తగ్గేటువంటి దాని ఆప్షన్ బయర్స్ తగ్గేటువంటి దాన్ని మీరు కంట్రోల్ చేయలేరు. చూడు, లాభం తక్కువ వచ్చినప్పుడు మాత్రము మనుషులు ట్రేడర్స్ ఏం చేస్తారంటే లాభం తక్కువ వచ్చినప్పుడు ఎగ్జిట్ చేస్తారు, కానీ నష్టం ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం ఎగ్జిట్ చేయడానికి ఇష్టపడరు. ఇంకా పెరుగుద్ది, పైకి పెరిగినప్పుడు ఏంటి అలా పైకి పెరిగినప్పుడు మనం ఎగ్జిట్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంలో ఉంటారు. అర్థమవుతుందా? లాస్ ఎక్కువ వచ్చినప్పుడు ఎగ్జిట్ చేయడానికి ఇష్టపడరు, కానీ లాభం తక్కువ వచ్చినప్పుడు ఎగ్జిట్ చేయడానికి ఇష్టపడతారు. ఆ విధంగా సైకాలజీ అనేటువంటిది వాళ్ళ బ్రెయిన్ అనేటువంటి ఆ విధంగా ట్యూనింగ్ అయిపోయింటుంది. కనుక ఈ మార్కెట్లో ట్రేడ్ చేయడం అనేది ఎంతో కష్టమైనటువంటి పని. చూడు, ఎంత పెద్ద ఎక్స్పర్ట్స్ అయినా కూడా ఆప్షన్స్ని దీనిలో ట్రేడ్ చేయడం అంటే అతి ఘోరమైనటువంటి కష్టమైన పని. కనుక చూడండి, దీన్ని జాగ్రత్తగా మీరు ట్రేడ్ చేసుకోవాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, నిఫ్టీలో నేను లెవెల్స్ చెప్తాను, ఆ లెవెల్స్ నోట్ చేసుకోండి. చూడండి, ఎప్పుడైనా సరే బ్యాంక్ నిఫ్టీ 150 పాయింట్లు పైకి ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. 150 పాయింట్లు పైకి ట్రేడ్ చేయడానికి ఇప్పుడు ఇష్టపడుతుంది. ఓకే, రెసిస్టెన్స్ లెవెల్స్లో పైకి ట్రేడ్ చేసుకుంటే మాత్రం ఈ విధంగా ఈ లెవెల్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. మార్కెట్ ఇక కొన్ని రోజులు పైకి ట్రేడ్ అవుతుందని నేను చెప్తున్నాను. ఇదిగో చూడండి, ఇదిగోండి ఇక్కడ ఇదొక లెవెల్గా ఉంది, ఇదొక లెవెల్గా ఉంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? దీనికి ఇది సపోర్ట్ కాబట్టి గ్రీన్ కలర్ పెట్టుకుందాం. ఇదిగోండి, ఈ లెవెల్స్ని బట్టి మీరు ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా మీరు నోట్ చేసుకోండి, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఈరోజు అందరికీ కూడా కనుమ కనుక మార్కెట్ అనేటువంటి పైన ఓపెన్ అయితే పైకి ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. కనుక పైకి ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా మీరు ట్రేడ్ చేయడం అనేటువంటిది కొద్దిగా మీకు కష్టంగా ఉంది అనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి. 2 నెంబర్స్ ఇస్తాను, 2 నెంబర్కి వాట్సాప్ చేయండి. చూడండి, ఏదో ఒక నెంబర్లో నేను మీకు కాంటాక్ట్ అవుతాను. నేను పలానా ట్రేడర్ని, ఈ విధంగా నాకు స్టాక్ మార్కెట్లో నాకు హెల్ప్ కావాలని చెప్పి ఫోన్ చేసి దాంట్లో వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. చక్కగా ఏ విధంగా ట్రేడ్ చేయాలి, లేకపోతే నాతో కలిసి మీరు ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం దానికి నేను మీకు హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. సో బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. చూడండి,
బ్యాంక్ నిఫ్టీ సంగతిని చూస్తే నేను మొన్న ఏం చెప్పాను, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ ఈ విధంగా ఈ లెవెల్ దాకా విధించే టార్గెట్ కొట్టేస్తుందని చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగో నిన్నటి బట్టి ఇది చూస్తే ఈ మార్కెట్ అనేటువంటిది ఇక పైకి పోవడానికి మూమెంట్ వచ్చింది. ఈ నెక్స్ట్ ఈ లెవెల్ దాకా కూడా ఇది ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ దాకా ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ దాకా ట్రేడ్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇక్కడే ఓపెన్ అవ్వచ్చు. ఇక్కడే ఓపెన్ అయిపోయి ఇలా పైకి పోయినట్టుగా పోయి మళ్ళీ కిందకు వచ్చి ఇలా ట్రేడ్ కూడా అవ్వచ్చు. లేదనుకుంటే కొన్ని సందర్భాల్లో హెవీగా పైకి ఓపెన్ అయిపోయి గ్యాప్ అప్ అయిపోయి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ బ్రేక్అవుట్ కొట్టి మళ్ళీ కిందకి ఇక్కడ కూడా రావచ్చు. లేదా కాసేపు బ్రేక్అవుట్ అయినట్టు అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ మార్కెట్లో ఎక్కువ కూడా బిగ్ ప్లేయర్ అనేటువంటి వాడు వస్తాడు. బిగ్ ప్లేయర్ ఎలా చేస్తాడంటే, బిగ్ ప్లేయర్ అందరూ ట్రేడ్ చేసేటువంటి దాన్ని ఏం చేస్తాడంటే బ్రేక్అవుట్ చేస్తాడు. చూడు, 1,000 కోట్లు 2,000 కోట్లు పెట్టి బ్రేక్అవుట్ చేసి ఆ చేసిన బ్రేక్అవుట్ పెట్టిన వెంటనే అందరూ దాంట్లో ప్రీమియమ్స్ పెరిగేలాగా కాసేపు చూసి హెవీ కాయిన్లతో మళ్ళీ కూడా కిందకి కొడతాడు. సో 1,000 కోట్లు 2,000 కోట్లు పైకి కొట్టి తర్వాత మళ్ళీ కూడా ఒక 2,000 కోట్లు వేసి మళ్ళీ కూడా కింద కొడతాడు. సో చేసిన బ్రేక్అవుట్ని పాడు చేస్తాడు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూడండి, ఇటువంటి ట్రాపింగ్ అనేటువంటిది మార్కెట్లో ఉంది కనుక మీరు ట్రేడ్ చేయడం బహు కష్టం కనుక చూడండి, నేను చెప్పిన విధంగా మీరు ట్రేడ్ చేసుకోండి. నా ఛానల్ మీరు ఫాలో అవ్వండి. రేపు ఇంట్రాడే స్టాక్స్ కూడా ఇప్పుడు చెప్తాను, వీడియో చేస్తాను. దాని ప్రకారంగా మీరు ట్రేడ్ చేసుకొని మీరు దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకునేటువంటి అద్భుతమైన అవకాశం దీంట్లో ఉంది కనుక అందరూ కూడా మన ఛానల్ని ఫాలో అప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కూడా ఆప్షన్స్లో ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించొద్దు. ఓన్లీ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించుకోండి. ఎందుకంటే ఈ ప్రీమియం డికేని మీరు కంట్రోల్ చేయలేరు. ఇంతవరకు మార్కెట్లోకి వచ్చేటువంటి వాళ్ళు ప్రీమియం డికేని కంట్రోల్ చేయలేక లక్షలు కొంతమంది కోట్లు కూడా పోగొట్టుకునేటువంటి ప్రజలు ఈ మార్కెట్లో ఉన్నారు కనుక దయచేసి ఎవరు ట్రేడ్ చేయకండి. ఈ ఆప్షన్స్ని ఓన్లీ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మన ఛానల్ని కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఓకేనా, రేపు ఇంట్రాడే స్టాక్స్ని కూడా చూడండి. మనం కొన్ని రకాల స్ట్రాటజీస్ పెట్టిన ఆ స్ట్రాటజీ కూడా చూసి మీరు డబ్బులు సంపాదించుకొని ఈ కొత్త సంవత్సరంలో మీరు లాభాలు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.